హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ న్యూ థింగ్స్ రూత్ కుకింగ్ అండ్ డిజైన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఎమ్మీ ఐటమ్ ఏమిటంటే కాజు చికెన్ కర్రీ. దీని తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేయండి. మరిన్ని మూడు రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని అందులో వేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోండి. మన ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గాలి. సో ఇవి బేబీ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత బాగా మగ్గితే అంత మంచిది. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. సో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇవి బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకుందాం. ఇవి బాగా కుక్ అయ్యాయండి. సో ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం వేసుకుంటే ఈ కాజు పౌడర్ కూడా వేసుకోండి. సో ఈ కాజు పౌడర్ వేసుకున్నాక ధనియాల పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే మసాలాలన్నీ బాగా పట్టాలి. సో ఇవైతే బాగా మిక్స్ అయ్యాయి కాబట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది బాగా కుక్ అవ్వాలి కాబట్టి సో మనం ఒక ప్లేట్ పెట్టుకుందాం. సో చూసారా ఇది ఎంత బాగా కుక్ అయిందో, బాగా కుక్ అయింది. సో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ కొత్తిమీరని గార్నిష్ చేసుకొని ఈ బిర్యానీ ఆకుని ఇప్పుడు వేసుకోండి. ఇది ఫ్లేవర్ కోసం అనేది మనం వేసుకుంటున్నామండి. సో చూసారా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నామో ఈ కాజు చికెన్ కర్రీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఐటమ్స్ మరిన్ని మీకు కావాలంటే మా ఛానల్లోనికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ నేను అందులో పెట్టాను, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.